నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ఏఎన్ఆర్ కళాశాల నందు అందరి ఇల్లు లబ్ధిదారులకు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు ఉచిత శిక్షణ తరగతులకు హాజరయ్యే కార్మికులకు 4500 ఉపకార వేతనం. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏఆర్ వ్యాక్సిన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అదనపు జిల్లా కలెక్టర్ మార్కండేయులు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి. ప్రతి ఒక్కరి సొంతింటి కలను నిజం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. ఏఎన్ఆర్ కళాశాల ఆడిటోరియం నందు అందరికీ ఇల్లు లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. స్థానిక అక్కినేని కళాశాల ఆడిటోరియం నందు అందరికీ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రోజు పట్టణ ప్రజలకు ఒక పండుగ రోజని, పట్టణ మహిళలకు చంద్రన్న ఇచ్చిన కానుక అందరికీ ఇళ్ల పథకం అని అన్నారు. 3312 ఇళ్లకు 70% ఇల్లు సంక్రాంతి పండుగకు గృహప్రవేశం జరుగుతుందని, ఈ విషయం చెప్పేందుకు తాము ఎంతో ఆనందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలా కాకుండా అన్ని వసతులతో షీల్వాల్ పద్ధతిలో అతి వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఇవే కాకుండా మరో 3180 ఇళ్లు పట్టణానికి శాంక్షన్ అయ్యాయని, సెకండ్ ఫేజ్లో వీటిని కూడా పట్టణ ప్రజలకు కానుకగా ఇస్తామని అన్నారు. పట్టణంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఇవ్వాలనే దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నామని అన్నారు. పట్టణానికి మొత్తం 9500 ఇళ్లు మంజూరు అయ్యాయని, రానున్న రోజుల్లో మరిన్ని ఇళ్ల నిర్మాణాలను చేపడతామని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గుడివాడ పట్టణానికి ఇల్లు, త్రాగునీరు ప్రధాన సమస్యగా ఉండేవని, ఇప్పుడు ఆ సమస్యలు తగ్గిపోయాయని అన్నారు. ఇంతమంది మహిళలు ఆనందానికి కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరూ దీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిట్కో ఎస్సీ, ఎంసీహెచ్ కోటేశ్వరరావు, డిఈ చిన్నోడు, మున్సిపల్ కమిషనర్ ఎం ప్రమోద్ కుమార్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా మన రాష్ట్రం ముందుకెళ్తుందో చెప్పి అయోమయంగా మేమందరం కూడా ఆనాడు చాలా భయపడ్డాం. ఎందుకంటే ఆనాడు మనం చూసుకుంటే ఒక రాజధాని లేదు. ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ మనకి ఏర్పాటు చేసిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేశారో, అలాగే పరిశ్రమలు లేవు, యూనివర్సిటీలు లేవు, హాస్పిటల్స్ లేవు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పి చాలా భయపడ్డాం. కానీ మనకి ఎన్ని ఆలోచించి ఆనాడు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఓటేసి ముఖ్యమంత్రి చేసినందుకు మీ అందరినీ కూడా అభినందించేస్తున్నాను. ఎందుకంటే అపారమైన అనుభవం ఉంది ఆయనకి. సుమారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉన్న వ్యక్తి. ఇవాళ మన దేశంలో 29 రాష్ట్రాల్లో ఉన్నాయి, అందరికన్నా సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన అనుభవంతో కూడా జోడించిన ఈ రోజున పేద ప్రజలకి అనేక రకాలుగా ఈ 3 సంవత్సరాల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో ఒకసారి మీరు ఆలోచించాలి. కానీ గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే అధికారంలోకి ఏమి పాలో వడ్డీ అన్నారు. మన నిజంగా వచ్చిందా? మీరే సమాధానం చెప్పాలి. ఈరోజు డాక్టర్ సంఘాలు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆనాడు పావుల వడ్డీకి ఇస్తానంటే కేవలం మాయ మాటలు చెప్పి ఆ స్వార్థాల కోసం రాజకీయ నాయకులు చాలా మంది ఈ 10 సంవత్సరాల్లో చూసాం. దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతనా ఉంది. మరి ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకెళ్తున్నా ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే పెన్షన్స్ 200 నుంచి 1000 రూపాయలు చేశాం, రేషన్ని రూపాయికే కిలో బియ్యం అందజేస్తున్నాం, 4 కేజీ నుంచి 5 కేజీలు పెంచే విధానం తీసుకురావడం జరిగింది. అలాగే హౌసింగ్ విధానం ఈ రోజున ఇది ఒక చరిత్ర కాబోతుంది మన గుడివాడ పట్టణానికి. ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఎంతో మంది ఇదిగో ఇళ్ళని, అదిగో ఇళ్ళని, ఇక్కడిస్తాం అక్కడిస్తామని మాయ మాటలు చెప్పారు ఇంతకాలం. కానీ ఆ విధానం కాకుండా ఈ రోజున ఏదైతే ఆ విశ్వాసం పెంచుకోవడం కోసం ఈ రోజున కష్టపడి ఆఖరికి ఒక రాజధాని లేకపోయినా సరే బస్సులో ఉండి పరిపాలన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గతంలో 10 సంవత్సరాలు ఏ విధంగా పనిచేసినాయి మీ అందరికీ తెలుసు. తాగునీరు కోసం 2 రోజులకు ఒకసారి, లేదంటే కొంచెం వర్షాలు పడితే రోజు ఆల్టర్నేట్ డే ఒక రోజు,
వచ్చే నీళ్లు కూడా చాలా ప్రాంతాల్లో మురికి వాటిల్లో కలుషితమై వస్తున్న నీరు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అవన్నీ తెలుసు. ప్రధానమైన సమస్య మన పట్టణానికి తాగునీరు, అదేవిధంగా హౌసింగ్ నిర్మాణం కానీ ప్రధానమైన సమస్య. ఎప్పటి నుంచో కూడా చాలా కాలం నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నా, నాకు ఇవన్నీ కూడా తెలుసు, మాకు అనుభవం ఉంది. ఆనాడు చేసిన కార్యక్రమాలు కానీ, ఆనాడు డిఎఫ్ఐడి ద్వారా కానీ, బ్రిటన్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి వరల్డ్ బ్యాంక్ ద్వారా ఆనాడు సిసి రోడ్డు ప్రథమంగా స్టార్ట్ చేసిన శాసనసభ్యుడిగా ఉన్నాం. ఈరోజు అటువంటి ఆలోచన విధానాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలివితేటలతో మన పట్టణాన్ని 3 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందాడో ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా చెప్పాలంటే పండగ వాతావరణం. ఇది నేను సంతోషంగా చెప్తున్నా. జనరల్గా పండగ అంటే ఆడపిల్లలందరూ పుట్టింటికి వస్తారు. ఏమా కరెక్టేనా? కాబట్టి ఎక్కడ ఆడబిడ్డలు అడుగు పెడతారో అక్కడ సంతోషం ఉంటుంది. మనం కొత్త ఇల్లు కట్టుకున్నా కూడా ఆడపిల్లను పిలిచి పాలు పొంగిచ్చే కార్యక్రమం చేస్తాం. అవునా కదా? మరి ఈ రోజున ఇంతమంది ఆడపడుచులు ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే గడిచినటువంటి 10-12 సంవత్సరాలుగా ఇదిగో ఇళ్ళు, అదిగో ఇళ్ళు, ఇదిగో వస్తున్నాయి, అదిగో వస్తున్నాయి, అక్కడ వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి అని చెప్పి మరి ఈ ఆడపడుచులందరినీ కూడా కళ్ళు కాయలు కాచిపోయేటట్టు మరి వేచి చూసే పరిస్థితి నుంచి ఈ రోజున రేపు సంక్రాంతి నుంచి, అంటే సంక్రాంతికి ఈ 3,312లో 20% 670-680 ఇళ్ళు గృహప్రవేశం అవుతుంది. మీ అందరూ సంక్రాంతి గృహప్రవేశం చేసే కార్యక్రమం చేస్తున్నామని తలుచుకుంటేనే చాలా ఆనందంగా, సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. ఇంకొకటి, ఈ 3,312 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ మీ అందరికీ కూడా అవగాహన సదస్సులు ఇప్పుడు చెప్పారు. 4 గతంలో అయితే ₹1,00,000 2 బెడ్రూమ్ ఉన్నటువంటి ఇళ్ళకి మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కనపడతా ఉంది కదా మీకు, ఇది బెడ్రూమ్, టాయిలెట్, సింగిల్ బెడ్రూమ్. ఆ చివరిదమ్మా గుడివాడలో వచ్చేదంతా అది పట్టరా, లైటింగ్ కిందకి అవి పట్టరా, కూడా ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టు. 2 బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఉన్నది. లేవరా పైకి లేవు. ఇది లివింగ్ రూము, హాలు, 2 బెడ్రూములు, 1-2 కిచెను, తర్వాత టాయిలెట్, తర్వాత బాల్కనీ, 2 బెడ్రూములు, లివింగ్, కిచెను, బాల్కనీ, టాయిలెట్. గుడివాడలో 2,800 పైచిలకు ఈ ఇళ్ళకే కట్టారు అందరూ డబ్బులు. తర్వాత 1 బెడ్రూమ్ ఉండేదానికి 400 మంది కట్టారు. అసలు బెడ్రూమ్ కూడా లేకుండా హాలు, కిచెన్ ఉండేదానికి 40 మందే కట్టారు. కాబట్టి దానికి 25,000, 1 బెడ్రూమ్ ఉండేదానికి 50,000. కాబట్టి దయచేసి ఆ 1 బెడ్రూమ్ లేకుండా ఉండేదానికి కాకుండా కనీసం 1 బెడ్రూమ్ ఉండేదానికి ఆ 40 మందిని కూడా మార్చుకోవాల్సిందిగా నేను కోరుతాను. మరి ఈ రోజున మీలాంటి పేద ప్రజలు అనేక చోట్ల ఉన్నారు. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోలేకపోతున్నారు. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే అద్దులు కట్టలేకపోతున్నారు కళ్యాణ మండపాలకి. దానికోసమే గుడివాడ పట్టణంలో 10 చోట్ల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ టెండర్లు ఇచ్చేసాం. ఒక 10-15 రోజుల్లో ప్రారంభిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మీరు ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే మున్సిపాలిటీ నుంచి మీకు ఆ ఫంక్షన్ హాలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉంటేనే మన గుడివాడ పట్టణం పచ్చగా 10 కాలాల పాటు సంతోషంగా ఉంటుందని మేమందరం నమ్ముతా ఉన్నాం. భవన నిర్మాణ తాపీ కార్మికుల సంఘం బిల్డింగ్ నందు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారిచే ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు.
18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు గలవారు ఈ తరగతులలో పాల్గొనవచ్చునని సంస్థ వారు తెలిపారు. స్థానిక భవన నిర్మాణ తాపీ కార్మికుల సంఘం బిల్డింగ్ నందు లేబర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానం కొరకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారు ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు గల వారికి ఈ తరగతులలో పాల్గొనవచ్చునని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకున్నారు. 15 రోజులు జరిగే తరగతులకు హాజరయ్యే అభ్యర్థులకు భోజనం మరియు స్టేషనరీ ఉచితంగా సంస్థ అందిస్తుందని అన్నారు. ప్రతి అభ్యర్థికి 15 రోజులకు గాను 4,500 రూపాయలు ఉపకార వేతనం ఇస్తామని తెలిపారు. శిక్షణ అనంతరం ప్రభుత్వం వారిచే గుర్తింపు సర్టిఫికేట్ ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సనకా సుబ్బారావు, తాపీ యూనియన్ అధ్యక్షులు మండలి సత్యనారాయణ, కార్యదర్శి బోసెట్టి మురళి, జేమ్స్, నాగేశ్వరరావు, షేక్ మస్తాన్ బాషా, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా ఈ పెయింటర్స్కిను టాపీ మేస్త్రులకి న్యాక్ తరపున మన గుడివాడ పట్టణంలోనూ న్యాక్ వాళ్ళు శిక్షణ కోసం ఒక ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించబోతున్నారు. దానికి అందరూ నమోదు చేసుకున్న తర్వాత ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి మన గుడివాడ చుట్టుపక్కల పట్టణాల్లో ఉన్నటువంటి పెయింటర్సు అట్లా తాపీ మేస్త్రులు అందరూ కూడా ఈ శిక్షణలో పాల్గొని వాళ్ళు ఇప్పుడు చేస్తున్న పని ఇంకా నైపుణ్యంతో చేయడానికి వీలుగా అక్కడ శిక్షణ తీసుకుంటే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. కాబట్టి ఎక్కువగా 18 నుంచి 45 సంవత్సరాల వయసులో మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ శిక్షణలో పాల్గొని శిక్షణ తీసుకుంటే వారికి ఇప్పుడు చేస్తున్న పనిలో ఉన్నటువంటి మెళుకువలు నేర్చుకోవడమే కాకుండా ఉత్తరోత్తర ఏదైనా కంపెనీలు వారు అడిగినప్పుడు కానీ ఆ లిస్టుల ద్వారా వారు కంపెనీల్లో కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ శిక్షణలో ఎక్కువ మంది శిక్షణ తీసుకొని వినియోగించుకోవాల్సిందిగా మేమందరినీ కూడా మా కార్మిక సోదరులందరినీ కూడా కోరుతున్నాము. కాబట్టి శిక్షణ ఓల్డ్ క్వార్టర్స్ ఉంది మున్సిపల్ కమిషనర్ గారిది. మున్సిపల్ కమిషనర్ గారు ఓల్డ్ క్వార్టర్స్ని ఆ బిల్డింగ్ తీసుకొని రెనోవేట్ చేసి అక్కడే శిక్షణ ప్రారంభిస్తున్నారు. 15వ తారీఖు ప్రారంభిస్తారు. 15 మామూలుగా ఈ శిక్షణలో పాల్గొన్న కార్మికులకి ఈ భవన నిర్మాణ సంక్షేమ మండలి నుంచి కూడా మనం 300 రూపాయలు వాళ్ళకి స్టైఫండ్ రూపంలో ఇస్తారు. అలాగే అక్కడ వారికి శిక్షణ సమయంలో స్నాక్స్ కానీ భోజనం కానీ అక్కడే ఏర్పాటు చేస్తారు బయటికి వెళ్లకుండా. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది దీనిలో పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కార్మిక సోదరులందరూ కూడా మేము కోరుతున్నాము. దీంట్లో ఎక్కువ మంది పాల్గొనేటట్టుగా చేయాల్సిందిగా యూనియన్ నాయకులను కూడా ఎక్కువగా మేము కోరుతున్నాం. యూనియన్ నాయకులు కూడా పెయింటర్స్ యూనియన్లు ఉన్నాయి, తాపీ మేస్త్రుల యూనియన్ కానీ అందరూ కూడా దానికి ఎక్కువ ప్రచారం కలిగించి చాలామంది ఒక్కొక్క దఫాకి 30 మంది చొప్పున శిక్షణ ఇస్తారు. కాబట్టి 30 మంది తక్కువ కాకుండా సభ్యులను దాంట్లో చేర్చి ఆ శిక్షణ ఎక్కువగా అందరికి ఉపయోగపడేట్టుగా చేయాల్సిందిగా అందరిని కోరు. ఈరోజు మరి లేబర్ ఆఫీసర్ గారు ఒక విషయాన్ని తెలియజేశారు మన అందరికీ, కార్మిక సోదరులందరికీ. గతంలో మరి కార్మికులందరికీ ప్లంబర్కి, శానిటరీకి, మరి ఎలక్ట్రీషియన్కి, మేసన్స్కి, పెయింటర్స్కి వీళ్ళందరికీ వృత్తి నైపుణ్యం అనేది ఐటీఐలో మనం ఎలా అయితే శిక్షణ ఇస్తారో అలా అదే విధంగా మనకు కూడా శిక్షణ ఇచ్చి మరి ఉపకార వేతనం ఇచ్చి 300 రూపాయలు మరి బోర్డింగ్ లాడ్జింగ్ అన్నీ అక్కడే ఏర్పాటు చేసి వారు ఒక సర్టిఫికేట్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి జాయింట్ కలెక్టర్ గారు గతంలో వచ్చి మరి దాని మూలాన మరి ఎంతోమంది మరి విదేశాల్లోకి కానీ మరి కొన్ని రైల్వేస్ మరి ఆర్టీసీ కొన్ని ఉద్యోగాల్లో మరి నామినల్ సర్టిఫికేట్ నీకు ఇది ఉందా అని అడుగుతున్నారు. మరి వీళ్ళు ఇచ్చే సర్టిఫికేట్స్ ద్వారా మనం గవర్నమెంట్ ఉద్యోగాలు గతంలో కొంతమంది మనకి పొంది ఉన్నారు. కాబట్టి మరి యువకులు మరి 18 ఏళ్ల నుండి 40 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈ మంచి అవకాశాన్ని ప్రభుత్వం కలగజేసినటువంటి ఈ అవకాశాన్ని రేపు 15వ తారీఖున మరి గుడివాడ మున్సిపల్ పాత క్వార్టర్స్ నందు మరి శిక్షణ ఇవ్వడానికి లేబర్ ఆఫీస్ నుండి వారు ముందుకొచ్చారు. మరి దీనిలో మరి ఉత్సాహవంతులైనటువంటి మన కార్మికులందరూ వచ్చి నమోదు చేసుకుంటే వాళ్ళ పేరుని మన యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మరి మీ పేర్లు నమోదు చేసుకుంటే మరి మేము వెంటనే లేబర్ ఆఫీసర్ గారికి మరి ఈ విషయాల్ని తెలియజేసి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఈ ఎక్కువ మంది కనుక వస్తే దఫాలుగా పెడతామని వారు తెలియజేశారు. మరి ఎక్కువ మంది దీన్ని వినియోగించుకుని నెక్స్ట్ రాబోయే
తరాల్లో కూడా మరి ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు అందిపుచ్చుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. మరి దీనికి అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం చిన్న ఇవాళ బిల్డింగులు చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయంటే చిన్న మెలకువలు తెలియకపోవటమే. ఈవెన్ ఈ పెద్ద ఇంజనీర్లు కూడా వాళ్ళు చాలామంది చదువుకుని ఉంటారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే చిన్న మెలకువలు ఎక్కడ ఎలా ఫెయిల్ అవుతున్నాయి అనేది అవగాహన విచక్షణతో మరి మెలకువలు మనకి తెలియజేయకపోతే మనం అయితే పని మనం చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు, కానీ నైపుణ్యవంతంగా చేయడం అనేది ఇంపార్టెంట్. మరి ఆ నైపుణ్యాన్ని మనం పెంపొందించుకోవాలంటే కంపల్సరీగా ఎలాంటి శిక్షణలో మరి మనం అందరూ పాల్గొని మరి ఎలా కలపాలి, విధానం కరెక్ట్గా ఎలా ఉంటుంది, ఎలా చేస్తే మెరుగైన ఫలితాలు పొందుతాం అనే దానికి అవగాహన తీసుకోవాల్సిందని మరి మన కార్మిక సోదరులందరినీ నేను అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ వచ్చి పేర్లు మన కార్మిక యూనియన్ బిల్డింగ్లందు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. భవన నిర్మాణ కార్మిక సోదరులకు విజ్ఞప్తి. ఎందువల్లంటే న్యాక్ సంస్థ వారు లేబర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా భవన నిర్మాణ కార్మికులకు కలిగించే నైపుణ్య శిక్షణను దాంట్లో పాల్గొని ఆ నైపుణ్యతను పెంచుకుంటే అనేక విధాలుగా భవన నిర్మాణ రంగంలో బిల్డింగులు కట్టే విధానంలో కానీ అలాగే అనేక ప్రాజెక్టులు కట్టే విధానంలో కానీ మీరు ఉద్యోగులుగా వెళ్ళటానికి ఉపయోగపడుతుంది ఈ సర్టిఫికెట్, ఈ నైపుణ్యత. కనుక మీరందరూ భవన నిర్మాణ కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ యొక్క ఆఫీసు నందు పేరు నమోదు చేసుకొని ఆ శిక్షణలో పాల్గొనడానికి మరొకసారి మీ అందరికీ ఈ యొక్క ప్రచారం ద్వారా, ఈ యొక్క మీడియా ద్వారా భవన నిర్మాణ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మిక సోదరులకు ఈరోజు గుడివాడలో ఎన్ఐసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ దాని తరపున 15 రోజులు శిక్షణా కార్యక్రమం మొదలవుతుంది. దానికి కంపల్సరీ కూడా లేబర్ రిజిస్ట్రేషన్ అయి ఉన్న వర్కర్స్ దానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ భవన కార్మికులకు సంబంధించిన పెయింటింగు, మ్యాసనరీ ఈ 2 ట్రేడుల నుంచి వర్కర్స్ కోసం ఈరోజు ఏఎల్ఓ గారు ఇక్కడికి విచ్చేసి వర్కర్స్ని మొబిలైజ్ చేయడం కోసం కానీ కార్మిక సోదరులందరినీ కలిసి కార్మిక నాయకులతో మాట్లాడటం జరిగింది. ఈ ట్రైనింగ్ అందు రోజుకి 300 చొప్పున వాళ్ళకి స్టైఫండ్ ఇస్తాము. 15 రోజులకి 4500 స్టైఫండ్ అంతా బ్యాంక్ ఆన్లైన్ ద్వారా మన వర్కర్ సంబంధించిన మన లేబర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఈ ట్రైనింగ్లో వీళ్ళకి మార్నింగ్ టిఫిను, టీ, మధ్యాహ్నం భోజనం, అలాగే సాయంత్రం టీ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:35 వరకు ఈ ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో వాళ్ళకి షూసు, డ్రెస్సు, పుస్తకములు, పెన్నులు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. తర్వాత ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్తో ఈ న్యాక్ నుంచి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ మా న్యాక్ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వల్ల వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ ఎక్కడికన్నా కానీ వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఆధారం అవుతుంది. అలాగే ఈ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని ఏమైనా కాంట్రాక్ట్స్ వర్క్స్ కూడా వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని వచ్చిన అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాల అమలులో పాఠశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అదనపు జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు హెచ్చరించారు. బైపాస్ రోడ్లోని అక్షర పాఠశాల నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఆర్ వ్యాక్సిన్ ప్రారంభ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాల అమలులో పాఠశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అదనపు జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు హెచ్చరించారు. మంగళవారం స్థానిక బైపాస్ రోడ్లోని అక్షర పాఠశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 450 మంది విద్యార్థులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏజీసీ మార్కండేయులు మాట్లాడుతూ
ప్రాణాంతకమైన మిజల్స్, రూబెల్లా వ్యాధులను అరికట్టేందుకు ఒకే వ్యాక్సిన్ను రూపొందించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోని 9 నెలల నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఈ టీకాను వేయనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పరిసరాల పరిశుభ్రతలో అవగాహన పెంపొందించడం వల్ల ఆరోగ్య భద్రత పెంపొందించవచ్చునన్నారు. ఉపాధ్యాయులు ప్రాణాంతకమైన వ్యాధులపై విద్యార్థులకు అవగాహన పెంపొందించి టీకా కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం దృష్ట్యా చేపట్టిన తట్టు, రూబెల్లా టీకా కార్యక్రమాల నిర్వహణలో పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఏజేసీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ ఎం చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు, కమిషనర్ ఎన్ ప్రమోద్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, కౌన్సిలర్లు పొట్లూరి కృష్ణారావు, సొంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఈవేళ రూబెల్లా వ్యాక్సిన్ వేయడం ప్రారంభం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో మన గుడివాడ మున్సిపాలిటీలో కూడా అందరు ప్రజాప్రతినిధుల సహకారంతో, మున్సిపల్ చైర్మన్ గారు అలాగే కమిషనర్ గారు, ఇద్దరు వైద్యాధికారి సహకారంతో ఇక్కడ స్కూల్లోని పిల్లలందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఇది ఒక నేషనల్ ప్రోగ్రాం లాంటిది. దీనివల్ల ఎన్నో వ్యాధులకి పిల్లలు బారిపడకుండా రక్షించే టీకా కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా సజావుగా సాగాలి. దీనివల్ల ఇబ్బందులు అయితే ఏముండవు. ఎక్కడ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి పిల్లలందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా టీకాలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం, ముఖ్యంగా 9 నెలల వయసు ఉన్న దగ్గర నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి ఏదైతే తట్టు అంటే పొంగు అంటాం మనం, ఈ పొంగు వ్యాధి వచ్చేటటువంటి అవకాశాలు, అట్లాగే రుబెల్లా అని కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ముఖ్యంగా వస్తాయి. చిన్నపిల్లల్లోనే దృష్టి దోషాలు రావడం, ఇబ్బంది పడే కార్యక్రమాలు, ఇవన్నీ రాకుండా ఉచితంగా మరి టీకాలు వేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఇస్తే దాన్ని సక్రమంగా అమలు చేసే కార్యక్రమం గుడివాడ పురపాలక సంఘం తరఫున మేము తీసుకున్నాం. గుడివాడలో ఉన్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి 72 స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, చిన్న స్కూల్ నుంచి పై స్థాయి స్కూల్ వరకు 72 స్కూల్స్లో ఈ ఇమ్యునైజేషన్ వేసేటటువంటి టీకాలు వేసే కార్యక్రమం చేపట్టాం. తప్పనిసరిగా మీ పిల్లలకి వేయించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పట్టణంలో ఉన్నటువంటి చదువుకునేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, 9 నెలల వయసు నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతతో తప్పనిసరిగా ఈ టీకా ప్రతి ఒక్క పిల్లవాడికి, పిల్లకి వేసే విధంగా మీరు తీసుకోవాలి. అట్లాగే స్కూల్ హెచ్ఎంస్, అట్లాగే స్కూల్ స్టాఫ్, స్కూల్ యాజమాన్యం కంపల్సరీగా తీసుకోవాలి. నేను ఈ సందర్భంగా నా దృష్టికి డాక్టర్ గారు తెలియజేశారు, 1, 2, 3 స్కూల్స్ మాకు టైం వేస్ట్, పిల్లలకి 2-3 గంటలు మాకు టైం పోతే మేము నుంచోవాలి ఎండలో, మేము వేయించమని చెప్తున్నారంట. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి కార్యక్రమం చేస్తే శానిటేషన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి శాశ్వతంగా స్కూల్ మూసేసే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో ఎటువంటి ఆలోచన చేసే పని కానీ, ఎవరిని ఉపేక్షించే పని కానీ లేదు. పిల్లలకి టీకాలు వేయించేంత ఖాళీలోని స్కూలు ఈ గుడివాడ పెద్ద నడపాల్సినంత అవసరం మాకైతే కనబడతలేదు. తప్పనిసరిగా పిల్లల ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఎంత ఉందో స్కూలు యాజమాన్యానికి కూడా అంత ఉంది. ఈరోజు ప్రభుత్వం కష్టపడి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఉచితంగా చేస్తూ ఉంటే మేమందరం కూడా మా టైంని దీనికి స్పేర్ చేసి డాక్టర్స్తో మాట్లాడి మేము ఇక్కడ ఇంతమందిని కూర్చొని దీని మీద అవగాహన కల్పించి ఉపాధ్యాయులను పిలిచి చెప్పి ఈ టీకాలు వేయించాలంటే మాకు ఒక 2 గంటలు 3 గంటలు వేస్ట్ అవుద్ది. మేము నుంచోరు మా టీచర్లు, మేము కనీసం టైము వేస్ట్ చేస్తామని ఎవరైతే చెప్తున్నారో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, డిపార్ట్మెంట్లో యాక్షన్ ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలు ఎవరు చేయొద్దని కూడా చెప్తా ఉన్నా. తప్పనిసరిగా గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి 72 పాఠశాలలోనూ 100% ఈ ఇమ్యునైజేషన్ కార్యక్రమం జరగాలి. భావి భారత పౌరులుగా ఎదగాల్సినటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది. దాని ద్వారా మన గుడివాడ పట్టణం కానీ, మన పరిసర ప్రాంతాలు కానీ బ్రహ్మాండంగా ఉంటాయనేటటువంటి కార్యక్రమం మీ ద్వారా తెలియజేస్తూ మరొకసారి పిల్లల తల్లిదండ్రులకి, స్కూల్ యాజమాన్యాలకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ నెల 30వ తారీఖు వరకు
టైం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో మీ పిల్లలకి టీకాలు వేసే కార్యక్రమం చేపట్టవలసిందిగా కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మనం ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో భాగంగా కలుసుకున్నాం. తట్టు రూబెల్లా అనే వ్యాధులకు నిర్మూలనకి మనం ఈరోజు ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ వ్యాధుల గురించి మీకు ఆల్రెడీ టీచర్స్ కానీ మీరు కానీ చాలా వినుంటారు. ఇది వైరస్ వల్ల వస్తుంది. దీనికి ఒకవేళ కనుక ఈ వ్యాధి వస్తే దానికి మందు లేదు, కాబట్టి మనమే దాన్ని రాకుండా చేయాలి. సో రాకుండా చేయడం అంటే చిన్న వ్యాక్సిన్ ఇప్పుడు వేసుకుంటే ఇంకా మనకు జీవితకాలం అంతా సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో అందరి తల్లిదండ్రులు పిల్లలు భాగస్వాములై ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలి. ఏ ఒక్క డాక్టర్ గారో ఏ ఒక్క మున్సిపల్ సిబ్బందో ఏ ఒక్కళ్ళో పాటుపడితే సరిపోదు. దీనికి అందరూ కూడా భాగస్వాములై దీంట్లో కార్యక్రమాన్ని సఫలం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. తర్వాత పిల్లలందరికీ కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే పారిశుద్ధ్యం శానిటేషన్ వల్ల చాలా వ్యాధులు వస్తాయి. మీ స్కూల్స్లో మీ యొక్క ఇళ్ళల్లో కూడా పారిశుద్ధ్యం శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటున్నారా లేదా? అందరూ ఉంచుకుంటున్నారా? బేతవోలులో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ఆనందేశ్వర స్వామి దేవస్థాన కార్యాలయం నందు ఆలయ చైర్మన్ పొలసాని ఉమా మహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 3వ తేదీ నుండి భక్తులకు శ్రీ ఆనందేశ్వర స్వామివారు దర్శనం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి భక్తులకు శ్రీ ఆనందేశ్వర స్వామివారు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పోలాసి ఉమా మహేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్థానిక బేతవోలులో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ఆనందేశ్వర స్వామివారి దేవస్థాన కార్యాలయం ఆవరణలో చైర్మన్ పోలాసి ఉమా మాట్లాడుతూ గర్భగుడి అంతరాలయం యొక్క రీప్లాస్టరింగ్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో 3వ తేదీ గురువారం రోజున శ్రీ స్వామివారికి గూడూరు రామకృష్ణ నేతృత్వంలో సంప్రోష్కరణ శాంతి కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం యథావిధిగా భక్తులకు దర్శనం అభిషేకాలు జరపబడతాయన్నారు. రాబోవు రోజులలో చేపట్టబోయే ముఖ మండపం రాజగోపురం స్వామివారి కళ్యాణ మందిర నిర్మాణ పనులకు భక్తులు తమ వంతు సహకారాన్ని అందించాలని ఉమా కోరారు. ఈ సమావేశంలో ట్రస్టీలు ముక్కపాటి సూర్యం, యలమర్తి కృష్ణమోహన్, పెన్నేరు శివకుమారి తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఈ బేతవోలు గ్రామంలో శ్రీ గంగా పార్వతీ ఆనందేశ్వర దేవస్థానం ఈ ఆలయం గర్భగుడి అంతరాలయం గర్భగుడి రిపేర్ నిమిత్తం కొన్ని రోజులుగా రిపేర్ జరుగుతున్నాయి. కావున ఇప్పుడు వరకు భక్తులకి ఎటువంటి దర్శనాలు పూజలు లేనందువలన ఇక మళ్ళీ పునర్నిర్మాణం రేపు 3వ తారీఖు అంటే గురువారం ఉదయం 8 గంటలకి పూజా కార్యక్రమాలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. కావున భక్తులు అందరూ మళ్ళీ ఈ పూజలు స్వామివారి దర్శనం చేసుకుని యథావిధిగా దర్శనం చేసుకోవాల్సిందిగా శాంతి కళ్యాణం ప్లస్ అభిషేకాలు అదే రోజు కంటిన్యూషన్గా పొద్దున్న నుంచి సాయంకాలం మధ్యాహ్నం వరకు కళ్యాణం కూడా శాంతి కళ్యాణం కూడా జరగబడుతుందని చెప్పి తెలియపరుచు ఈ భక్తులకి అందరూ ఈ కార్యక్రమానికి వేచేస్తుందిగా కోరుతున్నాం. భక్తులకి మనవి ఇంకా బేతవోలు మన గంగా పార్వతీ దేవస్థానంలో ఇంకా ముఖ మండపం రిపేరు, రాజగోపురం, కళ్యాణ మండపం డెవలప్మెంట్ కూడా జరుగుతున్నది. కావున భక్తులందరూ ఇంకా మీ తోసింది సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా దాతలు ఏమైనా ఇచ్చే దాతలు ఏమంటే గుళ్ళో మన ఆఫీసులో కమిటీ వారిని సంప్రదించినందుగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. మనం బేతవోలు ఇచ్చేసి ఉన్న గంగా పార్వతీ సమేత శ్రీ ఆనందేశ్వర స్వామి దేవస్థానము పునర్నిర్మాణం అంటే రీప్లాస్టింగు, శిఖర రీప్లాస్టింగు మరియు ముఖమండపం అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టాము. దానిలో భాగంగా శిఖరం రీప్లాస్టింగ్ కార్యక్రమం అయిపోయింది. కాబట్టి కళాకర్షణ చేసాము స్వామివారిని. మరలా 3వ తారీఖు గురువారం 3వ తారీఖు రోజున స్వామివారిని యథాస్థానంలో కూర్చోబెడతాం జరుగుతుంది. కాబట్టి ఆ రోజున శాంతి కళ్యాణము, అభిషేకాలు అన్నీ జరపబడును. గురువారం నుంచి యథావిధిగా ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బేతవోలు గుడివాడ
గంగాపాల సంస్థ ఆనంద స్వామి దేవస్థానం 3/8/2017 ఉదయం 8 గంటలకు మళ్ళీ రీఓపెనింగ్ జరుగుతుంది. దాని నిమిత్తం శాంతి కళ్యాణం, అభిషేకం అన్నీ మళ్ళీ మామూలు తదావిధిగా జరుగుతున్నాయి. లోపల గర్భాలయము, అంతరాలయము గ్రానైట్ పనుల పూర్తి అవటం వలన రీఓపెనింగ్ జరుగుతుంది. అందుకు భక్తులంతా సహకరించవాలని కోరుతున్నాం. సమేత ఆనంద స్వామి దేవస్థానం కొన్ని రోజులుగా ఆలయం కళాకర్షణ చేసి స్వామివారిని పూజ ఆపడం జరిగింది. గర్భగుడి, అంతరాలయం రిపేర్లు చేసి మళ్ళీ స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయటకు 3వ తారీఖు డేట్ నిర్ణయించడం అయినది. ఆ రోజు ఉదయం జరిగే కార్యక్రమాలు వచ్చేసి ఉదయం 8 గంటల దగ్గర నుంచి కూడా కార్యక్రమం జరుగుతాయి. గణపతి పూజ, పుణ్యావచనం, స్వామివారికి మండపారాధన, తదుపరి హోమము, తదుపరి స్వామివారికి అభిషేకము, శాంతి కళ్యాణం కార్యక్రమం కూడా జరుగును. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో భవన నిర్మాణ తాపీ కార్మికుల సంఘం బిల్డింగ్ నందు కార్మికులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది కార్మికులకు కంటి పరీక్షలు నిర్వహించినట్టు లయన్స్ సనకా సుబ్బారావు తెలిపారు. స్థానిక భవన నిర్మాణ తాపీ కార్మికుల సంఘం బిల్డింగ్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో డాక్టర్ వల్లూరిపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు లయన్స్ కంటి హాస్పిటల్ బృందంచే భవన నిర్మాణ కార్మికులు సుమారు 400 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 6 కార్మికులకు కంటి ఆపరేషన్లు నిర్వహించారు. అనంతరం ఉచిత మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆయుష్ ప్రాజెక్టు వారిచే షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సనకా సుబ్బారావు, అధ్యక్షులు మండలి సత్యనారాయణ, కార్యదర్శి బోషెట్టి మురళి, జేమ్స్, మస్తాన్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తాపీ యూనియన్ వర్కర్స్కి మరి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మరి చుట్టుపక్కల గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ ఈ రోజున ఉచిత కంటి పరీక్షలు, మరి మందులు ఇవ్వటము, మరి వాళ్ళకి ఎవరైతే ఆపరేషన్లు అవసరం అవుతున్నాయో వారికి ఆపరేషన్లు కూడా మేము చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి మరి దీనికి ఎంతో కృషి చేస్తుంది. మరి ఆ సందర్భంగానే ఆయుష్ డాక్టర్లతో మరి గుడివాడ రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హోమియో డాక్టర్స్ మరి వారు ప్రతి నెల మరి మాకు ఇక్కడికి వచ్చి షుగరు, బీపీ టెస్ట్లే కాకుండా ప్రతి నెల వారు మరి మిగిలిన వ్యాధులకు కూడా ఇక్కడ మరి ఉచితంగా కార్మికులందరికీ మరి వారు వైద్య సేవలను అందించడం మరి మేము ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాము. ఈ సందర్భంగా మరి మా టాపీ యూనియన్ ప్రెసిడెంట్ మండలి సత్యనారాయణ మరి ఈ కార్మిక వర్గాలందరూ మరి మాకు సహకరించి మరి ఇక్కడ ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ వినియోగించుకోవాలని మేము ఈ ప్రతి నెల ఏదో ఒక మెడికల్ క్యాంపుల్ని ఇక్కడ మేము కండక్ట్ చేసి పేదలకి సేవ చేయాలనే ఉద్దేశం మాకుంది. మరి అలాగే ఈ ప్రభుత్వం వారు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పెట్టారు. దానికి మేము ఎంతగానో అవగాహన సదస్సులు అవి ఏర్పాటు చేస్తున్నాము. మరి చాలామంది తల్లిదండ్రులు అవగాహన లేక మరి పిల్లలకి జ్వరం వస్తుంది మరి అని ఏదో అపోహలతో భయపడుతూ మరి ఇంజక్షన్లు చేయించుకోము వద్దు అని మరి చాలా స్కూళ్ళు వాళ్ళు చెప్పటం మేము విన్నాము. మరి దయచేసి వాళ్ళగా కొంత అన్ఎడ్యుకేటెడ్గా మరి దానివల్ల ఇవాళ ఒక్కరోజు ఒకవేళ నిజంగా ఇవాళ 8 రాష్ట్రాల్లో ఈ వ్యాక్సిన్స్ ఇస్తే ఎక్కడా కూడా మరి కేసు అనేది రాలేదు. మరి వాళ్ళ అవగాహన లోపం వల్లే మరి ఇలాంటి భయపడటానికి మరి ఒకవేళ నిజంగా పోనీ ఏదో ఒక విధంగా ఒకరోజు జ్వరం వచ్చినా జీవితాంతం పిల్లోళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటారు. మరి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలంటే మరి నేటి యువతని ఆరోగ్యకరంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉంది. మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మరి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి నవభారత నిర్మాణానికి ప్రతి ఒక్కరిని మరి ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ తీయించుకుని మరి వారి పిల్లల్ని కాపాడవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షుడిని. మరి అట్లాగే వాళ్ళ లయన్స్ క్లబ్ వారు మా కార్మికులకి ఉచిత వైద్య సేవ నిర్మించారు. అట్లాగా ఆ వచ్చిన డాక్టర్లకి అందరికీ ఆ బృందానికి డాక్టర్ వల్లూరు సుబ్రహ్మణ్యం గారు బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి నెల ఈ మా కార్మికులకి ఉచితంగా వైద్యం, ఉచితంగా మందులు, మరి అట్లాగే ఉచితంగా సేవలు చేస్తున్నారు. అలా చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మా కార్మికులు ప్రతి నెల వచ్చి కార్మికులందరూ ఫ్యామిలీలతో సహా భార్య, పిల్లలు, ముసలి, ముత్తగా అందరూ వచ్చి ఈ లయన్స్ క్లబ్లో వారు నిర్వహించిన ఉచిత వైద్యాన్ని అందరూ వినియోగించుకోవాలని మరి ఈ కార్మిక వర్గం తరపున
నేను మరీ తెలియపరుస్తున్నాను. అందరూ ఈ సేవలు అందుకోవాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఏఎన్ఆర్ కళాశాల నందు అందరి ఇల్లు లబ్ధిదారులకు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు ఉచిత శిక్షణ తరగతులకు హాజరయ్యే కార్మికులకు 4500 ఉపకార వేతనం. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏఆర్ వ్యాక్సిన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అదనపు జిల్లా కలెక్టర్ మార్కండేయులు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.